అన్న ఆరోపణలు ఆపడం లేదు, మరోవైపు తమ్ముడు తగ్గడం లేదు. బెజవాడలో కేసినేని బ్రదర్స్ వార్ మరింత ముదిరింది. నాని ఆరోపణలు తీవ్రంగా ఖండించారు చిన్ని. ఉర్సా కంపెనీకి కూటమి ప్రభుత్వం భూ కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనమక కంపెనీకి 3,000 కోట్ల భూములు దారాదత్తం చేశారని కేసినేని నాని ఆరోపిస్తే అవన్నీ అబద్ధాలేనన్నారు కేసినేని చిన్ని. అన్న నాని చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు తమ్ముడు చిన్ని. సోషల్ మీడియా వేదికగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని టార్గెట్ చేసిన కేసినేని నాని ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూముల్ని దారాదత్తం చేసిందన్నారు. ఈ భూ భాగోతం వెనుక తన తమ్ముడు కేసినేని చిన్ని హస్తముందని ఆరోపించారు. ఉర్సా కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ తన తమ్ముడితో కలిసి చదువుకున్నాడని చెప్పారు. 21వ సెంచరీ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ తెరిచి ప్రజల నుంచి డబ్బులు సేకరించి మోసం చేశారని ఆరోపించారు. కేసినేని నాని ఆరోపణలను ఖండించారు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. ఉర్సా కంపెనీపై నాని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలన్నారాయన. ఉర్సా ప్రమోటర్లకి కేసినేని చిన్నికి సంబంధం లేదు. దాంట్లో ప్రమోటర్లో ఒక వ్యక్తి నాకు ఒక కాలేజీలో 3 years జూనియరు. ఆ వ్యక్తి విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి మా కుటుంబంలో అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ కుటుంబం అందరూ కూడా మాకు తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు పట్టుకుని జగన్ రెడ్డి నాటకంలో, ఇప్పుడు జగన్ రెడ్డి ఒక నాటకం మొదలు పెడతాడు. ఎప్పుడు కూడా నాటకాలే, బాబాయ్ గొడ్డలే, తర్వాత కోడికత్తి, తర్వాత గులకరాయి, హెలికాప్టర్, ఇటువంటి డ్రామాలు ఆడి ప్రజలను మభ్య పెడతామని చూస్తూ ఉంటారు. కేబినెట్ నిర్ణయాల మేరకే భూములను కేటాయించామన్నారు చిన్ని. వాళ్ళు 99 వయసులకి ల్యాండ్ ఇచ్చామన్నారు. మీ దగ్గర క్యాబినెట్ డెసిషన్స్ లేవో? మీ దగ్గర ఎంతకి ఇచ్చాం? క్యాబినెట్ డెసిషన్స్లో క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ భూమి మీద క్లారిటీగా ఇచ్చారు. ఎందుకు పనికిరాని శారదాపేటానికి లాగా లక్షల ఎకరాలు ఇచ్చేయలేదుగా మేము. తన పార్టీ కార్యాలయం పేరును చార్లెస్ శోభరాజ్గా మార్చాలన్న నాని వ్యాఖ్యలపై మండిపడ్డారు ఎంపీ. ఈ దొంగలందరూ ఒక దొంగల బండిలో చేరారు. ఈ దొంగల బండికి ఎదుటివాడిని గౌరవం ఇవ్వటం, మర్యాద ఇవ్వటం తెలియదు. మా గౌరవ ముఖ్యమంత్రి కుటుంబాన్నే విమర్శించిన దొంగలిల్లు. అట్లాగే పెద్ద ఆయన్ని ఎన్టీఆర్ పేరు తీసేసి చార్లెస్ శోభరాజుగా పెట్టమంటే రామారావు గారిని ఏ విధంగా గౌరవించుకున్నాడో ఈ హీనుడికి తెలియాలి. తెలుగుదేశం అందరికీ ఆరాధ్య దైవం, ఎంతోమంది ప్రతిపక్ష నాయకులు కూడా పొగిడే ఒక ఆరాధ్య దైవాన్ని పేరు తీసేసి చార్లెస్ శోభరాజుగా పెట్టమన్న ఆ హీనుడికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తనపై నాని ఆరోపణలు చేస్తున్నారన్నారు చిన్ని. విదేశీ కంపెనీలపై ఆయన అసత్యాలను ప్రచారం చేయడం తగదన్నారు.